నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. అధికారం చేతిలో ఉంటే చాలు, ఇక తిరుగే లేదు అనుకున్నారా? ఢిల్లీ పెద్దల ముందు మన పప్పులు ఉడుకుతాయి అనుకున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అకస్మాత్తుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఢిల్లీ పీఠం నుంచి ఒక్క పిలుపు. సీన్ కట్ చేస్తే హస్తం పెద్దలు వేసిన క్లాస్ కి గాంధీ భవన్ లీడర్లందరికీ షాక్. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. పదవులేవి శాశ్వతం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శాశ్వతం అంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇచ్చిన క్లాస్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో మార్మోగిపోతోంది. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ముఖ్యమంత్రికే చెక్ పెట్టేలా ఢిల్లీ పెద్దలు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి వర్సెస్ వంశీచందర్ రెడ్డి రాజకీయం ఏ మలుపు తిరిగింది? ఈ సీక్రెట్ స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా అంటారు, ఇది కదా అసలైన హైలైట్ అని. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటిదాకా సీన్ ఎలా ఉందంటే, సినిమాలో హీరో ఒక్కడే, కమెడియన్, విలన్, డైరెక్టర్ అంతా నేనే అన్నట్టుగా సాగింది. స్కీమ్లు ప్రకటించాలన్నా, కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, చివరికి టీవీల్లో వార్తలు చూసి సొంత పార్టీ మంత్రులు, సీనియర్లు షాక్ అవ్వాల్సిందే. ఏంటబ్బా, మన పాలనలో ఏ నిర్ణయం ఎప్పుడు జరుగుతోందో మనకే తెలియడం లేదు అని జిల్లా లీడర్లు, పాత కాంగ్రెస్ మార్క్ సీనియర్లు గుసగుసలాడడం కాదు, ఏకంగా అధిష్టానానికి కంప్లైంట్ల క్యూ కట్టారు. అయ్యా పెద్దలారా, నిర్ణయాలన్నీ ఒకే చోట నుంచి వస్తున్నాయి, మమ్మల్ని మీడియాలో పేపర్లు చూసి తెలుసుకోమంటున్నారు అని మొరపెట్టుకున్నారు. దీంతో అధిష్టానానికి పప్పులుడికే టైం అయిపోయిందని అర్థమైంది. వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్. అందరూ ప్యాక్ చేసుకుని ఢిల్లీ రండి అని అధిష్టానం నుంచి ఆర్డర్. తీరా తీసుకెళ్లి ఏం చేశారు? ఒక సాధారణ సమావేశం అనుకుంటే పొరపాటే. ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడిని ఒకే లైన్లో కూర్చోబెట్టారు. వాళ్ల ముందు కన్వీనర్ సీట్లో చల్లా వంశీచందర్ రెడ్డిని కూర్చోబెట్టి సమీక్ష మొదలెట్టారు. అంతేకాదు, ఈ ఫోటోలను కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా ఖాతాల్లో గ్రాండ్ గా పోస్ట్ చేశారు. దీని అర్థమేంటో తెలుసా? వ్యక్తులు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు, కానీ పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు అని డిజిటల్ బోర్డు మీద స్పష్టంగా రాసి చూపించడమే. మీటింగ్ లో కేసి వేణుగోపాల్ ఇచ్చిన డైలాగ్స్ వింటే సినిమా స్క్రిప్ట్ రచయితలు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. పదవులు శాశ్వతం కావు. పార్టీకి ఆధిపత్యం పెరిగితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అధిష్టానానికి బాగా తెలుసు అంటూ నవ్వుతూనే స్వీట్ పాయిజన్ లాంటి డైలాగ్స్ విసిరారట. ఇకపై రూల్స్ వేరే ఉంటాయట. రూల్ నెంబర్ 1, ఇకపై ఏ పథకం వచ్చినా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా, వివాదాస్పద నిర్ణయం ఉన్నా ముందుగా ఈ సమన్వయ కమిటీ ముందు పెట్టాలి. రూల్ నెంబర్ 2, కమిటీలో చర్చ జరగాలి, పార్టీ ఆమోదం ముద్రపడాలి, ఆ తర్వాతే సంతకాలు పెట్టాలి. రూల్ నెంబర్ 3, సొంత నిర్ణయాలకు నో ఎంట్రీ అని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారట. ఇక అసలైన ట్విస్ట్ నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో వచ్చింది. సెప్టెంబర్ 2వ వారం దాకా ఎలాంటి హడావిడి చేయొద్దు, నామినేటెడ్ నియామకాలు ఆపేయండి అని ఆర్డర్ వేశారు. మరి ఎవరికిస్తారు ఈ పదవులు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. 2017 సంవత్సరాన్ని కటాఫ్ ఇయర్ గా పెట్టారట. అంటే ఏంటి? ఎన్నికల ముందు వచ్చి చేరిన పారాషూట్ లీడర్లు లేదా గెలిచాక జంప్ చేసిన వారికి కాదండోయ్. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిని, జెండాలు మోసి, జేబులు ఖాళీ చేసుకున్న పాత కాపులకే మొదటి ప్రాధాన్యం. అంటే నిన్న కాక మొన్న వచ్చిన కొత్త నాయకులకు ఢిల్లీ పెద్దలు సరిగ్గా హ్యాండ్ ఇచ్చారన్నమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్కసారిగా హీరో అయిపోయింది ఎవరు అంటే ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ కి, వంశీచందర్ కి పడట్లేదని ఎప్పటి నుంచో టాక్ ఉంది కదా. కానీ ఢిల్లీ సమావేశంలో వంశీచందర్ రెడ్డిని ముందు వరుసలో కూర్చోబెట్టి ఆయన నేతృత్వంలో సీనియర్లను సమీక్షించడం చూస్తుంటే అధిష్టానం కావాలనే రేవంత్ కి ఒక పవర్ఫుల్ చెక్ పెట్టిందని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇకపై రాష్ట్రంలో ఏ నిర్ణయం జరగాలన్నా వంశీచందర్ రెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అంటే పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు వంశీచందర్ రెడ్డి చేతికి వచ్చిందన్నమాట. చూశారుగా, నేనే రాజు నేనే మంత్రి అనుకున్న చోట పార్టీయే సుప్రీం అని ఢిల్లీ పెద్దలు నిరూపించారు. మరి ఈ సమన్వయ కమిటీ చెక్తో తెలంగాణ ప్రభుత్వంలో నిర్ణయాలు స్పీడ్ అందుకుంటాయా, లేక పార్టీ ప్రభుత్వం మధ్య కొత్త వార్ మొదలవుతుందా? రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఈ ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? 2017 కట్ ఆఫ్ రూల్ పాత నాయకులకు న్యాయం చేస్తుందా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.